అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎప్పటికప్పుడు మీరు అందిస్తున్న మద్దతు చూసి నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. మరి ఈరోజు మీరు ఏం తెలుసుకోబోతున్నారో అది పూర్తిగా కొత్త అద్భుతమైన అనుభవం. ఇటీవల నేను 6 రోజుల ఉత్తర భారతదేశం టూర్ చేశాను. ఆ ప్రయాణంలో జరిగిన ప్రతి క్షణం నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఇక ఆ అనుభవం మీతో పంచుకోవడానికి చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ రోజున తెల్లవారక ముందే లేచాను. నిద్ర లేవడం సులభం కాదు, కానీ తెలుసా, తెల్లవారుజామున వాతావరణం ఎంత చల్లగా ప్రశాంతంగా ఉంటుందో అది చూడడం కోసం నిద్రపోవడం మర్చిపోతాను. అలా నా టూర్ ప్యాకింగ్ రెడీ చేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. ఇక మిర్చిగా హాయిగా చల్లటి గాలి వీస్తోంది. పచ్చని చెట్ల మధ్య అలా నా ప్రయాణం మొదలైంది. నిజంగా తెల్లారినప్పుడు మనసుకి ఒక కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది కదా. ఇక్కడ లగేజ్ చెకింగ్ చేయిస్తున్నాము, బట్ ఇట్ ఇస్ టేకింగ్ లిటిల్ టైం. ఇక విమానం ఎగిరే సమయం వచ్చింది. 5 గంటలకే విమానం ఎగరడం స్టార్ట్ అయింది. విమానం ఎగురుతున్నప్పుడు ఆ విండో నుంచి చూస్తూ ఉన్న ఒక సినిమా సీన్లా అద్భుతమైన ప్రకృతి. కొంతసేపు అలా కూర్చొని ఆ దృశ్యాన్ని చూసుకుంటూ ఉన్నాను. ఎంతో సంతోషంగా ఉందో. ఇంకా చెప్పాలంటే ఆ ప్రయాణం మొదటి క్షణం నుంచే ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. हम खराब मौसम से गुजर रहे हैं। आपको कुछ नहीं दे रहे हैं, अपनी सीट पर बैठ रहे और इस समय शौचालय का प्रयोग ना करें। धन्यवाद। लेडीज एंड जेंटलमैन, 7:30కి ఢిల్లీకి చేరాను. ఢిల్లీ ఎవరైనా వెళ్ళారా? ఇక్కడ ఢిల్లీ అంటే పెద్ద నగరం, కానీ అక్కడ దిగినప్పుడు ముందే ఒక పెద్ద వేడి గాలితో విండీ షాక్ ఇచ్చినట్లేదు. ట్రాఫిక్, జనాల రద్దీ, ఇక్కడ జీవన శైలి ఒక్కసారిగా కనిపిస్తుంది. కానీ మరి ఆ సందడిలో కూడా మళ్ళీ ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే అక్కడి నుంచే నా సిమ్లా ప్రయాణం మొదలవ్వాల్సి ఉంది. ఇక సిమ్లా వెళ్ళడానికి ఒక ట్రావెల్ బస్ ముందే బుక్ చేసుకున్నాను. అది నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. రైల్వే స్టేషన్కి చేరగానే ఆ రద్దీ, ఆ జనసంచారం, ఇది ఒక్కరోజు టూర్ కాదుగా. అది తెలుసుకొని ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్ళాను. సరిగ్గా 9:30 గంటలకి బస్ స్టార్ట్ అయింది. మళ్ళీ కొత్తగా పరిచయాలు, పక్కన కూర్చున్న వాళ్ళతో చిన్న చిన్న మాట్లాడుకోవడం, ఆ క్షణాలు అందరికీ గుర్తుండిపోతాయి. ఇలా 2-3 గంటల ప్రయాణం అయ్యాక మధ్యాహ్నం అవుతుంది. అప్పుడు డ్రైవర్ ఒక హోటల్ దగ్గర బస్ ఆపాడు భోజనం చేయడానికి. ఆహా, ఆ హోటల్ పచ్చని చెట్ల మధ్య అక్కడ భోజనం చేసే అనుభవం ఏంటంటే ఒక్కసారి మీరు కూడా అనుభవించాలని అనిపిస్తుంది. అంత మంచి వాతావరణంలో ఆహారాన్ని ఆస్వాదించడం అంటే అద్భుతం. మీరు కూడా ఊహించండి, పర్వతాల మధ్యన ఒక చిన్న రిసార్ట్ల మంచి భోజనం. అలా ఆ హోటల్ దగ్గర ఆగిన తర్వాత మేము బస్సులోకి తిరిగి ఎక్కి సిమ్లా వైపు ప్రయాణం కొనసాగించాం. ఇక దారిలో ఉన్న అందాలు చెప్పడానికి మాటలు రావు. పర్వతాల చుట్టూ చుట్టుకునే దారులు, వాటి మీద పొడవైన చెట్లు, అలా మంచు నిండిన పర్వతాలు, అంచులు కమ్ముకున్న మేఘాలు. మీరు ఎప్పుడైనా పర్వతాల్లో బస్ ప్రయాణం చేశారా? అలా ప్రకృతిని చూస్తూ ప్రయాణం చేస్తే ఏ మాయలే కాదు, ఒక దివ్య అనుభవం. మధ్యలో చాయ్ కోసం ఆగాము, కానీ వాతావరణం కూల్గా
చాలా ప్లెజెంట్గా ఉంది. రాత్రి 11 గంటలకు షిమ్లా చేరాం. ఎంత చల్లగా ఉందో, కూల్ బ్రీజ్, చుట్టూ పర్వతాలు, హోటల్ ఎంత క్లీన్గా ఉందో, ఆ హోటల్ గది ఎంత సురక్షితంగా హాయిగా ఉంది. చల్లటి వాతావరణంలో అలా హోటల్ గదిలోకి వెళ్ళి అక్కడ రాత్రి భోజనం చేయడం, ఓ ఆ భోజనం రుచులే వేరు. తినడం అయ్యాక మేము నిద్రపోయాం. ఆ రాత్రి ఎంత సౌకర్యవంతంగా నిద్రపోయానో చెప్పలేము. మరి రెండో రోజు తెల్లవారుగానే మేము లేచి షిమ్లాలోని సైట్ సీయింగ్ చూసేందుకు రెడీ అయ్యాం. లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళాలి, ప్రిపేర్ అయ్యాం వెళ్ళడానికి. ఇదే మాకు ఇచ్చినటువంటి రూమ్. దూద్ అంటే ఫ్లాస్క్లు ఉంటుంది, వాళ్ళకి పాలు తీసుకొని ఇది పోసుకొని షుగర్ వేసుకోవాలి. మేము నిన్న రాత్రి స్టే చేసిన హోటల్. ఇది ఆల్మోస్ట్ ఒక అడవిలోనే ఉన్నట్టుంది, బట్ షిమ్లా మొత్తం ఇలాగే ఉంది, కొండ ప్రాంతాలు అయినప్పటికీ ఇది వెరీ గుడ్ సిటీ. కొండలు అయినప్పటికీ సిటీ మొత్తం మన మెట్రోపాలిటన్ సిటీస్ ఎలా ఉంటాయో అంత ఆకర్షణీయంగా లైటింగ్ చాలా బాగుంది. నిన్న రాత్రి బాగా గమనించాం మేము. ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. అండ్ టుడే వీఆర్ going for local sightseeing in Shimla. చూడండి, చాలా ఆకర్షణీయంగా ఉంది హిల్ ఏరియా. ఇట్స్ వెరీ నైస్, సో నైస్. వెహికల్స్ వచ్చినా పోయినా ఈ లోయలోనే తిరగాలి తప్పదు. చూసారా, అన్ని ప్రతిదీ కూడా లోయల పక్కన జనాలు నివసిస్తున్నారు. ప్రయాణిస్తున్నటువంటి యాత్రికులు, ఇది ఒక సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ట్రావెలింగ్ ట్రిప్. సో లైక్ నిన్న మొత్తం ప్రయాణంలోనే సాగింది. ఈరోజు మాత్రం మేము ఒక పర్టికులర్గా షిమ్లాని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇక అక్కడి ప్రకృతి సౌందర్యం అంటే మీరు ఊహించలేరు. చెట్లు, ఆ పర్వతాలు, వాటి చుట్టూ మేఘాలు, ఎక్కడ చూసినా అలా ప్రకృతి ఒడిలో మనం ఆనందించడమే. మనసంతా ప్రశాంతంగా ఆనందంగా మారిపోయింది. एप्पल फागू वैली कुफरी एडवेंचर शूटिंग प्लेस किंग पॉइंट एप्पल गार्डन स्टाफ फार्मिंग विलेज में, और इसमें भी साथ में जैसे किंग हिल वाले हैं ना, आप 1000 रुपए घूमने के रहते हैं। आपके लिए 2 एक्टिविटी एनी चॉइस, जो अच्छा लगता है आपको इसमें से। अगर ये कुछ भी नहीं घूमना है, खाली हॉर्स राइडिंग करना है, आना और जाना, तो पर हेड 500 है। उसमें मासू पीक, नाग टेम्पल, फागू वैली। इसके अलावा जब घोड़े से जाते हो ना आप, रास्ते में फॉरेस्ट वाला एंट्री लेता है पर पर्सन 50 रुपए। वो आप 500 का टिकट लो, 1000 का लो, 1500 का लो। ऑन द वे रास्ते में 50 रुपए एंट्री लगेगा ही लगेगा। वो फॉरेस्ट वाला लेता है ग्रीन टैक्स। इसके अलावा जो एक्स्ट्रा खर्चा रहेगा ऊपर, आपका खाने पीने का खर्चा रहता है। ऊपर टॉप पे टेलीस्कोप लगा, दूरबीन, उससे कुछ देखते हो, उसका पैसा लगेगा। वो आपका मर्जी है देखना ना देखना। याक पे फोटो के लिए बैठते हो, उसका 50 रुपए लेता है वो सिटिंग चार्ज। वो भी आपका मर्जी है बैठना ना बैठना।
बाकी यहाँ से टिकट बनेगा जो भी करना है आपने। ये भी आपका ही ग्रुप है, इनका टिकट बना। ये स्पेशल ये गाड़ी भी स्पेशल किंगिल के लिए और 1000 में 2 गेम भी आपके लिए, बाकी किसी के लिए नहीं होता क्योंकि आपका ग्रुप हमारे पास आता है। మేము ఇప్పుడు కుప్రి అనే ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ రకరకాల గేమింగ్ యాక్టివిటీస్ ఏర్పాటు చేశారు. అందులో ఒకటి సింగిల్ జిప్ లైన్, బర్మా బీచ్, కమాండో నెట్ క్లైంబింగ్, విలేజ్ గేమ్, స్టెప్ ఫార్మింగ్, బ్యాలెన్సింగ్ బ్రిడ్జ్ జంపింగ్, కపుల్ జిప్ లైన్, వ్యాలీ క్రాసింగ్, ladder climbing, adventure ride, apple garden. సో దట్ ఇది మేము ఎప్పుడైతే ఈ ప్యాకేజీని తీసుకున్నాము, విల్ ట్రై టు ఎంజాయ్ ద ప్రోగ్రామ్. ఈ కుప్రి గార్డెన్ ప్లేస్లో పైకి వెళ్ళడానికి గుర్రాలను ఉపయోగిస్తున్నారు. ఇదంతా గుర్రాల సమూహం. ఇక్కడ నుంచి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క గుర్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి ప్రయాణికులు ట్రావెలర్ని పైకి పంపిస్తారు. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లే అనిపించింది. ఎక్కడ చూసినా చెట్లు, పువ్వులు, పక్షులు, చిలిపి శబ్దాలు. ఆ అడవి అంతా ఓ అద్భుత ప్రపంచంలా ఉంది. ఏమైనా అడవిలో గడిపిన అనుభవం అసలే వేరే కదా. ఫిక్రీ అనే ప్రదేశం ఎంత బాగా ఉందో. ప్రకృతిలో నడుస్తూ గడిపిన ప్రతి క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అసలు ఆ రోజంతా అక్కడ గడపడానికి మించి ఇంకో మంచి ప్లాన్ ఉండదు అనిపించింది. పిల్లలతో పాటు పెద్దలు కూడా గేమ్స్ ఆడితే సంతోషం అలా పోతుంది. అక్కడ ఆడుకుంటూ చాలా ఆనందించాం. ఆ అనుభవం పూర్తిగా మనకు సరదాగా ఉంటుంది. ఫిక్రీ అడవిలో గడిపిన సమయం వర్ణించడానికి మాటలు రావు. మీరు అక్కడికి వెళ్తే ఆ దట్టమైన అడవి, ఆహా పచ్చని చెట్లు, ఎక్కడ చూసిన ప్రకృతి సౌందర్యం. ఉదయం నుంచే మేము ఫిక్రీ చేరుకున్నాం. అక్కడ ఆటలు, గేమ్స్, ఆహా అడవి గుండెల్లో వాలిపోయినట్లు ఉండే బుట్టల ఎత్తుల ఆట ఊహించగలరా? ఆ గేమ్స్ ఆడేటప్పుడు ఒక్కసారిగా అలా గాల్లోకి లేచిపోయి ఆ ప్రకృతి పై నుండి చూస్తే నిజంగా నా ప్రాణం గాల్లో తేలిపోతుంది అని అనిపించింది. ఒక్క క్షణానికి భయపడినా ఆ నిమిషం తర్వాత ఉత్సాహం ఆగలేదన్నమాట. ఆ గేమ్ పూర్తయిన తర్వాత ఆ ఆనందం, ఆ ఉత్సాహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరి ఆ ప్రదేశంలో ఉన్న క్రీడలు, సైక్లింగ్, ఆఖరి జిప్ లైనింగ్,
ప్రతిదీ వినోదాన్ని నింపేసింది. ఆహా, ఆ జిప్ లైన్ మీద ఎగురుతూ ఆ గాలిలో తేలుతూ వెళ్ళడం మనోధైర్యం పూర్తిగా పరీక్ష పెట్టింది. మీకు జిప్ లైన్ ప్రయాణం అంటే ఇష్టమా? నాకు ఆ అనుభవం అలా ఎగురుతూ చూసేటప్పుడు కలిగిన ఆ హుషారే వేరు. ఆ గాలి ముఖానికి తగిలి ఆ పచ్చని దట్టమైన అడవి కింద నుంచి వేగంగా వెళ్తుంటే ఎంత బాగుందో. ఇప్పుడు షిమ్లాలో మాల్ రోడ్ అనే ప్రాముఖ్యమైన ప్లేస్కి వచ్చాము. అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంటే పర్టికులర్లీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. లైక్ చర్చ్ కానీ ఇంకా ఇలాంటి ప్రముఖ ప్రాంతాలు. ఇది చాలా కమర్షియల్ ప్లేస్, అంటే షాప్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది. కానీ పైకి రావడానికి కనీసం నేను ఒక 6-7 అంతస్తులు ఎక్కాల్సి వచ్చింది. ఇక్కడ షిమ్లాలో ఇలాంటి పరిస్థితి. రీజన్ ఏంటంటే అన్నీ కూడా లోయలే. ఈ లోయల వల్ల స్టెప్స్ వేసారు కొన్ని ప్లేస్లో. ఎక్కడైతే పల్లంగా ఉందో పల్లపు ప్రాంతాల్లో ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. చాలా బాగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మనం కొన్ని చూసినట్టయితే బాగా ప్రముఖమైన ప్లేస్, చాలామంది విజిట్ చేస్తుంటారు. చూద్దాం, నేను కొన్ని ఇక్కడ నుంచి లోయ ఎలా కనపడుతుందో కూడా చూద్దాం ఒకసారి. చాలా ప్రముఖమైన ప్లేస్. ఇక్కడ నుంచి చూస్తే లోయ ఇలా ఉంది. కొంచెం ఎత్తైన ప్రాంతం నుంచి నాకు ఇక్కడ రావడానికి 6 లేదా 7 అంతస్తులు ఎక్కి రావాల్సి వచ్చింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. తర్వాత మేము ఆంజనేయ స్వామి ఆలయానికి బయలుదేరాం. ఆ ఆలయం గురించి వినడం, అది ఎంత పవిత్రమైన స్థలం అని తెలుసుకోవడం ఒకటి. కానీ అక్కడికి రోప్ వేలో వెళ్ళడం అనేది ఎంటైర్లీ అద్భుతమైన అనుభవం అని చెప్పగలం. ఆల్మోస్ట్ 11th ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ సినీ నటులు అమితాబ్ బచ్చన్, మిస్టర్ ఖాన్ యొక్క మైనపు బొమ్మలు ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయి. ఒక రియలిస్టిక్ మ్యాన్ ఎలా నిలబడతాడు అలాగే ఉంది. చాలా నీట్గా ఒరిజినాలిటీగా ఉంది. రోప్ వే ఎక్కుతున్నాం ఇప్పుడే గుడికి వెళ్ళడానికి. జస్ట్ నౌ అంటారు ఆహా, ఆ రోప్ వే ప్రయాణం ఆకాశంలో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. రోప్ వేలో ఎక్కిన వెంటనే మేము నెమ్మదిగా పైకి కదులుతూ చుట్టూ చూపిస్తే పర్వతాలు, అడవులు, ప్రకృతి రమణీయత, ఆహా, ఎక్కడ చూసినా ఆకర్షణీయ దృశ్యాలు మాత్రమే కనిపిస్తాయి. నిజంగా ఆ సన్నివేశం చూడడం ఎంతో బాగుంటుంది. చెప్పలేనంత సంతోషం కలుగుతుంది. మీరు కేవలం రోప్ వేలో ప్రయాణించడమే కాకుండా పర్వతాల ఎత్తుల్లోకి ఎగురుతున్నట్టు ఫీల్ అవుతారు. ఆ రోప్ వే మిమ్మలను నేరుగా ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్తుంది. ఆలయం దగ్గరికి చేరగానే మళ్ళీ మీరు అటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో అడుగు పెడతారు. స్వామివారి దర్శనం, ఆ అనుభూతి అంతకన్నా గొప్పది. దేవుడు దర్శనం చేసుకున్నప్పుడు మనసంతా భక్తితో నిండిపోతుంది. మీరు రోప్ వేలో వచ్చినంత ఆనందంతో పాటు స్వామివారి సన్నిధిలో ఉండడం కూడా మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. అలా స్వామి దర్శనం చేసుకొని ఆ పవిత్రత, ఆ ప్రశాంతత మన మనసులో ఇంకిపోయింది. పైన టెంపుల్ ప్రాంగణానికి వచ్చాము.
చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆలయంలో గడిపిన ఆ క్షణాలు, ప్రతి ఒక్క క్షణం చాలా విలువై. ఆ ప్రాంతంలోని పర్వతాలు, చెట్లు, నిశ్శబ్దం ఏదో ఒక ప్రత్యేకమైన శక్తిని మనలోకి తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది. దీన్ని జాకో మందిర్ అని పిలుస్తారు. దైవాన్ని స్మరించుకోవడమే కాదు, ఆ స్వామివారి సాన్నిధ్యంలో నిమిషాలుగా కూర్చోవడం అనేది మనసుకు ఒక కొత్త తేజస్సు, ఒక కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. మళ్ళీ మాడ్ రోడ్కి చేరుకోగానే ఆ బస్టలింగ్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చాం. అక్కడి ఆడంబరాలు, సందడితో కూడిన రోడ్లు, కానీ మనం అంతకు ముందు అనుభవించిన స్వామివారి సన్నిధి, ఆ ప్రశాంతత, అది మన వెంట ఉండే విధంగా అనిపించింది. మాల్ రోడ్లో తిరుగుతూ కూడా మనసు ఎక్కడో పర్వతాల్లో ఆలయంలో ఉంది అనిపించింది. ఇలా స్వామివారి అనుభూతిని హృదయంలో ఉంచుకొని మేము మళ్ళీ షిమ్లా లైఫ్లోకి అడుగుపెట్టాము. ఆ రోపే ప్రయాణం, ఆ దర్శనం, ఇవన్నీ కలిసి ఒక పర్వత సముద్రంలో మమ్మల్ని తేలియాడినట్టు అనిపించాయి. నిజంగా ఇది ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ఇక రాత్రి సమయంలో మాడ్ రోడ్లో ఉన్న ఆ చిన్న కేఫ్లోకి వెళ్ళాం. మీరు ఊహించండి, చల్లటి గాలిలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చుట్టూ వెలుగుల మోసే వెలుతులు, ఎక్కడ చూసినా సందడితో నిండిపోయిన రోడ్లు. ఆ కేఫ్కి చేరుకుంటే ఆ సౌకర్యవంతమైన వాతావరణం. ఇక్కడికి డిన్నర్ చేయడానికి వచ్చాము షిమ్లాలో. ఇది మేము అంటే మా పర్సనల్గా అనుకున్నటువంటి కొంచెం బాగా అనిపించింది. దిస్ వీఆర్ సెలెక్టెడ్ దిస్ ప్లేస్. ఈరోజు నైట్ వీఆర్ మూవింగ్ టు మనాలి. చుట్టూ ఉన్న మనుషుల కబుర్లు, నవ్వులు ఆ క్షణంలో మనల్ని మరొక లోకంలోకి తీసుకెళ్ళేట్లుగా అనిపించింది. ఎంత చల్లగా ఉందో ఆ గాలి. ఉష్ణంగా ఉన్న ఆ కేఫ్లోకి చేరుకున్నప్పుడు ఆ సంతోషంగా ఉంది కదా. కేఫ్లో కూర్చొని మెనూ తీసుకొని అప్పుడు మొదలైంది అసలు ఫన్. ఆ రాత్రి భోజనం చేసే ఆలోచన. ఆ చల్లని వాతావరణంలో ఎంత బాగుంటుంది. ఫుడ్ ఆర్డర్ చేయగానే మేమంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ, చుట్టూ జరుగుతున్న నడకను చూస్తూ, అక్కడ ఎక్కడ చూసినా సంతోషంగా కనిపించే వ్యక్తులు, ప్రతి ఒక్కరికి ఏదో ప్రత్యేక అనుభవం అనిపిస్తుంది. బయట చల్లటి గాలి కొడుతుంటే కేఫ్లోని ఆ హీట్, ఆ వాతావరణం, అందరం ఒక సంతోషకరమైనటువంటి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం అనిపించింది. అప్పుడు భోజనం వచ్చింది. ఆ వేడి వేడి భోజనం చల్లటి వాతావరణంలో ఎంత కంఫర్ట్ ఫుడ్ అనిపిస్తుంది కదా. ఆ పానీయాలు, వెజిటేరియన్ డెలికసీలు, స్టీమ్గా వస్తున్న సూప్, ఆ వేడి భోజనం తింటూ చల్లటి గాలిని ఆస్వాదించడం అంటే వర్ణించలేనంత గొప్ప అనుభవం. మీరు ఒక కప్పు వేడి కాఫీ తీసుకొని బయట చెక్కు పెట్టుకుంటే ఆ కాఫీ తాగుతూనే ఆ చల్లటి గాలిని పీల్చేయడమే కాకుండా అది మీ మనసును మరింత హాయిగా మారుస్తుంది కదా. మనం ఒక్కసారిగా బహిరంగ వాతావరణంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి మధురమైన క్షణాలు ఇవి ఎప్పటికీ మర్చిపోలేనివి కదా. ప్రతి ఒక్కరి ముఖాల్లో సంతోషం, నవ్వులు, చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత ప్రత్యేకమైన అనుభవం. అక్కడ కూర్చుని ప్రతి క్షణం ఆస్వాదించడం. మేము పర్వతాల మధ్యలో ఉన్నామా లేక వేరే ప్రపంచంలో ఉన్నామా అనిపించింది. మీరు కూడా అక్కడ ఉంటే మీకు తప్పక ఈ అనుభవం గుర్తుండిపోయేది. రాత్రి వేళల్లో మాల్ రోడ్లో ఆ చల్లటి గాలి చూస్తూ, ఆ ప్రకృతిని చూస్తూ అక్కడ భోజనం చేయడం, అది పూర్తిగా ఊహించలేని జ్ఞాపకం. ఇలా ఈ షిమ్లా టూర్ నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చింది. ప్రకృతి అందాలు, పర్వతాలు, చల్లటి గాలి ప్రతి క్షణం ప్రత్యేకంగా అనిపించింది. ఆ గాలిలో ఆత్మీయత, ఆ పర్వతాల్లోని ప్రశాంతత,
ఇది నిజంగా ఒక కొత్త ప్రపంచం అని అనిపించింది. ప్రతి ఒక్క క్షణం ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది. మేము అక్కడ కూర్చొని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపిన ఆ క్షణాలు, ఇవన్నీ మమ్మల్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. మీరక్కడ లేకపోయినా నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కూడా ఆ ప్రదేశాన్ని తీసుకెళ్ళినట్టు అనిపించిందా? ఆహా, మీరు ఈ ప్రయాణంలో నా వెంట ఉన్నట్టు ఫీల్ చేశారా? నా అనుభవాలను మీతో పంచుకుంటూ ఉంటే మీరు కూడా అక్కడ ఉన్నట్టుగా ఫీల్ చేశారా? నిజంగా ఈ షిమ్లా టూర్లో ప్రతి క్షణం ఎంతో విలువైనది. ప్రకృతి అందాలు, ఎగిరే పర్వతాలు, ఆ చల్లటి గాలి, ఇవన్నీ కలిసి మాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మిగిల్చాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ వీడియో పూర్తిగా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనలను పంచుకోండి. మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే తప్పక అడగండి. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. మరి మనం మళ్ళీ కలుద్దాం ఇంకోసారి కొత్త ప్రయాణంలో కొత్త అనుభవాలతో.